100% we will do it. We will show it. మీకు ఆత్రత ఉన్నది. మీ హరీష్ రావు గారు నిన్ను ఏమన్నారు? మాకియండి ఏంటిది ఇచ్చేది? ప్రజలు మీరు చేసిన పరిపాలన మీద మీకు తీర్పిచ్చినారు, అక్కడ కూర్చోబెట్టినారు, మిమ్మల్ని ప్రజలు తిరస్కరించినారు, మీ నిరంకుశత్వ పాలనను అంతమొందించినారు, మీ నిరంకుశత్వానికి వ్యతిరేకంగానే ప్రజలు ప్రజాస్వామ్యానికి ఓటేసినారని మీకు తెలియజేస్తా ఉన్నాను. మీరు అనుకుంటా ఉన్నారు మేము చాలా బడ్జెట్లో పెట్టామని. మీ అంశాలను నేను ఒకటిగా చెప్తే, ఈరోజు మీ 10 సంవత్సరాల అరాచక పాలన గురించి, పరిపాలన అంటే ప్రాజెక్టుల పేరుతో సొమ్మును అడ్డగోలుగా బొక్కేయడం కాదు, పరిపాలన అంటే అధికారాన్ని అడ్డు పెట్టుకొని ప్రభుత్వ భూములలో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని చేయడం కాదు, పరిపాలన అంటే పరీక్ష పేపర్ల లీకుల ద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పాలకులు అడ్డగోలు సంపాదన కేంద్రాలుగా మార్చడం. ఇది అబద్ధమా అధ్యక్ష? లీకుల పేపర్ 550 కాదు సార్, గ్రూప్ 1 పోస్టులు అన్ని 11 సంవత్సరాలుగా మీరు గ్రూప్ 1 పోస్టు పెట్టలే. నిరుద్యోగులను నిరుత్సాహపరిచిండ్రు. ఏజ్ అయిపోయింది, వాడు పెళ్లికి నోచుకోలే, ఉద్యోగానికి నోచుకోలేక మధ్యలో వేలాడుతూ ఉన్నాడు. ఇది సార్ మీ కథ. పరిపాలన అంటే మీరు ఏమనుకున్నారంటే, తన పరివారానికి సంతానానికి స్కామ్లకు పాల్పడే అవకాశాన్ని ఇవ్వడం కాదు. పరిపాలన అంటే సాంప్రదాయాల ముసుగులో ప్రజల సొమ్ముతో పాలకులు తమ సంతానాన్ని డీజే సౌండ్ల మధ్య నరి రోడ్లపై ఆడించడం కాదు సార్ మీరు చేసిన వ్యవహారము. పరిపాలన అంటే తన కులం, బంధువర్గం, పాలనా యంత్రాంగాన్ని నింపేయడం, తద్వారా నియంతృత్వ ధోరణితో సమాజంపై ఆధిపత్యాన్ని చెలాయించడం కాదు. పరిపాలన అంటే చట్టాపట్టాలు వేసుకొని అనైతిక కార్యకలాపాలకు పాల్పడడం కాదు సార్. బడ్జెట్ గురించి మనం వద్దాం. మీరు మా సీనియర్ మంత్రివర్యులు, నాయకులు, మేము గొప్పగా గౌరవించుకునేవారు కడియం శ్రీహరి గారు నిన్న అన్నారు. ఇంతకుముందు కూడా నేను బయట కూడా చెప్పాను, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఏటా ఘనంగా బడ్జెట్ కేటాయింపులు చేసింది. ఏటేటా బడ్జెట్ పెంచుకుంటూ పోయిందే తప్ప కేటాయింపులకు అనుగుణంగా ఖర్చు చేయలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం బడ్జెట్లో అనేక పథకాలకు నిధులు కేటాయించడం, వాటిలో ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడం, లేదా అరకొరగా నిధులు విడుదల చేస్తూ మసిపూసి మారడికాయ చేసింది. భవన నిర్మాణ కార్మికులకు 1,00,000 మోటారు సైకిళ్ళు ఇస్తామని 22-23 బడ్జెట్ పెట్టింది ఖర్చు చేస్తారా? మీ యొక్క పాత బడ్జెట్ చూస్తే మీ నిజస్వరూపం ఏందో ప్రజలకు తెలుస్తూ ఉన్నది. 22-23 బడ్జెట్లో పాత బస్తీ మెట్రోకు 500 కోట్లు కేటాయించారు. ఒక్క రూపాయి కూడా నిధులు ఖర్చు చేయలేదు. ఓన్లీ అలొకేషన్, నో యాక్షన్. దిస్ ఇస్ ద బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క తీరు. మహిళా యూనివర్సిటీకి 22-23లో 100 కోట్లు కేటాయించారు. ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మళ్ళీ 23-24లో 100 కోట్లు కేటాయించారు. అంటే మా సీనియర్ సభ్యులు, గౌరవ సభ్యులు శ్రీహరి గారు నిన్న మాట్లాడుతూ, మీరు 6 గ్యారెంటీలకు ఎంత పెట్టినారు, ఇది సరిపోదు, ఇది ఇట్లా చేసేది ఉండే అని మీరు చెప్పినారు. మేము ఏదైతే చెప్తామో అదే చేస్తాం అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు నమ్మకం పెట్టుకొని ఉన్నారు. ఇంటర్ డిగ్రీ చదువుకున్న పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం పెడతామని కేసీఆర్ ప్రకటించారే కానీ ఆ పథకం అమలు చేయలేదు. ఇంతకుముందే మన గౌరవ సభ్యులు చెప్పినారు. సంత జాగా ఉన్నవారికి 3 లక్షల ఇచ్చి ఇల్లు పూర్తి చేసుకోవడానికి సాయం చేస్తామని 22-23 బడ్జెట్లో 4 లక్షల ఇళ్లకు 12,000 కోట్లు ప్రతిపాదించినా ఒక్క పైసా కూడా మంజూరు చేయలేదు. మళ్ళీ 23-24లో 4 లక్షల ఇళ్లకు 12,000 కోట్లు కేటాయించారు. మళ్ళీ 2వ సంవత్సరం కూడా ఒక్క పైసా కూడా ఇందుకోసం ఇవ్వకుండా పేద ప్రజలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఆశ పెట్టి మోసం చేసింది. ప్రజల నుంచి భారీగా అప్లికేషన్లు స్వీకరించి వారికి ఆశ పెట్టారే తప్ప ఒక్కరికి కూడా పైసా ఇవ్వకుండా మోసం చేశారు. వాళ్ళు పాపం పేద ప్రజలు మీ సేవా కేంద్రాల చుట్టూ, ఎంపీడీఓ ఆఫీసుల చుట్టూ, అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ అప్లికేషన్లు పెట్టుకోవడమే తప్పే ఎప్పుడు కూడా వాళ్ళకు ఒరిగింది ఏం లేదు. మొన్న ఎలక్షన్లు వచ్చినాయంటే ఆగ మేఘాల మీద ఇప్పుడు మన ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినారు, అందరికీ ప్రొసీడింగ్స్ ఇచ్చినాం మేము. ఆ ప్రొసీడింగ్స్ కూడా కలెక్టర్లు, నేను స్వయంగా ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ చేశాను, కలెక్టర్ గారు సంతకం పెట్టి పేరు లేకుండా ఇచ్చేసినారు. వాటన్నిటిని ఆపి చేయమని
తర్వాత ఈయనను ట్రాన్స్ఫర్ చేయమని అంటే దానికి ఎలక్షన్ కమిషన్ స్పందించి స్వయంగా మా కలెక్టర్ గారిని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇది అధ్యక్ష. ఈరోజు మీరు 3 లక్షలు ఇవ్వండి, మీరు 3 లక్షలు ఇచ్చినామని చెప్తా ఉన్నారు. మీ సేవా కేంద్రాలకే 4-5 వేల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు పేద ప్రజలు. మరి మేము ఆనాడు ఈరోజు ప్రజాపాలన పేరిట వాళ్ళ స్వగ్రామంలో డప్పు చాటింపు వేసి 100 అప్లికేషన్లను ప్రతి ఒక్కరి దగ్గర నుండి ప్రతి దానికి ఒకటే అప్లికేషన్ ఇచ్చి మేము చేయడం జరిగింది. మరి చాలా వాగ్దానాలు చేసినారు. మరిగా బడ్జెట్లో 2022-23లో ఆయిల్ పామ్ సాగుకు 1000 కోట్లు కేటాయించి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. మళ్ళీ 23-24లో అదే 1000 కోట్లు బడ్జెట్లో పెట్టారు. మీది పేపర్ల మీద బడ్జెట్, మాది చేతల బడ్జెట్. ఆలోచించండి ఒక్కసారి. మేము ఏం పెట్టినాము, ఇన్ని చేసినామా, ఇంత విధ్వంసం చేసినామా అని మీరు అంటున్నారు కదా టీఆర్ఎస్ వాళ్ళు. నిరుద్యోగులకు నిన్న సీనియర్ నాయకులు శ్రీహరి గారు మాట్లాడుతూ నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి క్రింద ఒక్కొక్కరికి మీరు ఏదైతే 4016 చెప్పినారో ఇవ్వాలని ఆయన డిమాండ్ చేసినారు. మరి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని 2018 ఎలక్షన్లకు ముందు 3016 చొప్పున ఇస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చి గత 5 ఏళ్లలో ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా వారిని మోసం చేసింది. అందుగురించే విద్యార్థులు నిరుద్యోగులు ఆగ్రహంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కొట్టుకుపోయింది. మా రేవంత్ రెడ్డి గారు ప్రజా నాయకులు, ప్రజా సేవకులుగా ఈరోజు మీరు ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చినా అన్నీ అయిపోయినా కూడా మీకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వడానికి కూడా తీరిక లేకపోతే ఉద్యోగాలు ఎందుకు ఇవ్వాలని అణచిపెడితే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు మా బట్టన్న 17,000 ఉద్యోగాలు నర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చినారు. కారుణ్య నియామకాలు జరిపినారు. ఆర్టీసీలో మా పొన్నం ప్రభాకర్ గారు నేను వెళ్ళి వాళ్ళందరికీ నియామక పత్రాలను అందజేసినాం. మొన్నటి రోజు అంబేద్కర్ దగ్గర సింగరేణి కార్మికుల పిల్లలకు నియామక పత్రాలను ఇచ్చినాం. ఇది కాంగ్రెస్ పార్టీ చేసే నిరుద్యోగుల గురించి చిత్తశుద్ధి ఉన్నది. మీరు ఎన్నో సంవత్సరాలు టీఎస్పీఎస్సీ ద్వారా ఎగ్జామ్ పెట్టి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ల ఉద్యోగాలను 3 సంవత్సరాలు కోర్టుల ద్వారా అదేవిధంగా ఎగ్జామ్ పెట్టి రిజల్ట్స్ ఇవ్వకుండా ఆపినారు. అది మీ చరిత్ర. ఇక ఈరోజు నిరుద్యోగుల గురించి ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నారు. అధ్యక్ష, ఆ చరిత్ర ఎప్పుడు మిమ్మల్ని క్షమించదు. మీరు ఇంత అంత విధ్వంసం కాదు, నియంతృత్వం కాదు. మీరు ఎవరిని కూడా ఈరోజు మా వాళ్ళు ఫ్రీగా ఇచ్చి మీరు మాట్లాడమని అంటున్నారు. ఆ రోజు మైక్ ఇస్తే కట్ చేసినారు. సీతక్క అవన్నీ చెప్తాను నేను మెల్లగా. 22-23 బడ్జెట్లో దళిత బంధు కోసం 17,700 కోట్లు కేటాయించి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. మళ్ళీ 23-24లో 17,700 కోట్లు కేటాయించి క్యారీ ఫార్వర్డ్ చేశారు. హుజూరాబాద్ మినహా ఒక్క నియోజకవర్గానికి 1,500 యూనిట్ల చొప్పున లబ్ధిదారులు ఎంపిక చేస్తామని చెప్పి ఒక్కరికి కూడా ఇవ్వకుండా దళితులను బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది. రాష్ట్రం మొత్తం దళితులకి ఈ పథకం అమలు చేస్తామని కేసీఆర్ చెప్పారు. హుజూరాబాద్ ఎన్నికల్లో గెలవడం కోసమే ఈ పథకాన్ని తెచ్చి ఎన్నికలకు ముగిసిన వెంటనే ఈ పథకాన్ని అటకెక్కించారు. అందుగురించే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు, దళిత ఎమ్మెల్యేలు దాదాపుగా మెజారిటీ ఎస్సీ స్థానాల్లో గెలవడం మీరు చేసిన మోసానికి నిదర్శనమని నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు అంబేద్కర్ అభయహస్తం పథకం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి మా సీనియర్ నాయకులు మేము మాట ఇచ్చినామంటే మాట మీద ఉంటాం. 12 లక్షల రూపాయలు తప్పకుండా చేస్తాం. మరి ఆనాడు 2014లో చట్టబద్ధత కల్పించి ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు ఎస్సీలకే కేటాయించాలని 20,000 కోట్లు కేటాయిస్తే ఆనాడు ఏ రోజు కూడా ఆ ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడిన పాపాన పోలేదు. ఈరోజు దళితుల మీద ప్రేమ వచ్చింది, నిరుపేదల మీద ప్రేమ వచ్చింది. 3 లక్షల రూపాయలు ఇల్లు ఇచ్చినామని వాళ్ళ మీద ఒక కపట ప్రేమను నటిస్తూ ఉన్నారు. 23-24 బడ్జెట్లో రైతు రుణమాఫీకి ₹20 కోట్లు అవసరం కాగా కేవలం 12,131 కోట్లు మాత్రమే మీరు విడుదల చేస్తున్నారని తెలియజేస్తా ఉన్నాను. మీరు రైతుల గురించి కన్నీరు గారుస్తూ ఉన్నారు. రైతులను మిర్చి రైతులకు బేడీలు వేసి జైలుకు తీసుకెళ్ళినారు. కేసీఆర్ కారణ జన్ముడు అన్నాడు రైతులకు ఉచితంగా యూరియా ఇస్తానని
ప్రగల్భాలు పలికాడు. ఇది నిజం కాదా? రైతులను మోసం చేసినట్టు కాదా? రైతుల గురించి మీరు చెప్పేదాండి? ఐకేపీ సెంటర్లు తెరవడంలో ఆలస్యం, బార్దాన్ సప్లై చేయడంలో ఆలస్యం, అదేవిధంగా కొనుగోలులో 10 కిలోల వరకు తరుగు తీస్తున్నారు అధ్యక్ష. వీళ్ళది రైతుల గురించి ముసలి కన్నీరు గారుస్తారా? ఈరోజు రైతుల గురించి మేము రైతు బంధు ఇస్తామనంటారా? మీరు రైతు బంధు ఎవరికి ఇచ్చినారండి? 100 ఎకరాలున్న ఆసాములకు, పుట్టలకు, గుట్టలకు, కంప చెట్లున్న వాళ్లకు ఇదా మీ డిస్క్రిప్షన్? మేము మరి ఈరోజు మా బడ్జెట్లో తప్పకుండా ప్రజాస్వామ్యయుతంగా ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళకు తప్పకుండా ఇస్తామని కూడా మా బట్టన్న గారు చెప్పినారు. మీరు మళ్ళీ అడిగినారు, దానికి కూడా చెప్పినాం. మరి మీరు 2014లో ₹1,00,000 రుణమాఫీ అని చెప్పినారు. ₹1,00,000 రుణమాఫీ చేయడానికి 10 సంవత్సరాలు తీసుకున్నారే. మరి ఈరోజు మేము వచ్చి 60 రోజులు కాలేదు అధ్యక్ష. వీరు ఎప్పుడు చేస్తారు 100 రోజులైంది, 200 రోజులైంది. అరే మమ్మల్ని ఖజానాను ఖాళీ చేసినారు. ఖజానాకు వచ్చే అవకాశాలు ఏమున్నాయో చూసుకోవాలి, ఖజానాలో డబ్బులు నింపుకోవాలి, ఒక ప్లాన్ వేసుకోవాలి. కొంచెం టైం ఇవ్వండి. 1 సంవత్సర కాలం మేము తప్పకుండా చేసి చూపిస్తాం. మీ అందరికీ తెలుసు, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం 2004 నాడు వచ్చినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉచిత కరెంట్ అంటే బట్టలు ఆరేసుకోవాలని చెప్పినారు. కానీ ఇచ్చి తీరినాం, చెప్పిన మరుక్షణమే చేసినాం. ఇది చేతల ప్రభుత్వం. కాంగ్రెస్ అంటేనే తప్పకుండా చేస్తుందని మీకు తెలియజేస్తా ఉన్నాం. ₹1,00,000 రుణమాఫీని మీరు చేయడానికి 10 సంవత్సరాలు తీసుకున్నారు. ఎవరు అడగకుండానే మీరు చేస్తారని ముందుకొచ్చినారు. కానీ ఈరోజు చేయకుండా, మీరు చేత కాకుండా మీ అలవాట్లే మాకొస్తాయని మమ్మల్ని మాటి మాటికి దెప్పిపొడిచే విధంగా, లేకపోతే కాంగ్రెస్ అంటే చేతగారణలు అనుకున్నా మా బ్యాక్ ట్రాక్ చూడండి, మా హిస్టరీ చూడండి, మేము ఎప్పుడు చేసినామనేది చూడండి. ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీని చేసినారు. మీకు నవ్వొస్తుంది సార్, నవ్వుతారు అంటే మేము ఎందుకంటే మొన్ననే వచ్చినాం కదా అందరిచ్చని. రైతు రుణమాఫీ కాక రైతులకు వడ్డీలపై వడ్డీల భారం పడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇది రైతులను తీవ్రంగా అవమానించటమే. రుణమాఫీ కాకపోవడంతో కొత్తగా రైతులకు బ్యాంకులలో రుణాలు దొరకక ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దగ్గర రైతులు అధిక వడ్డీకి అప్పులు తెచ్చుకోవాల్సి వచ్చింది. వాళ్ళ బ్యాంకు లోపల నిజంగా కూడా ఈరోజు అప్పుకు పోతే ఆ సిబిల్ స్కోర్ అని అదాన్ని వాళ్ళ పిల్లలు వేరే దేశాలకు వెళ్ళి చదువుకోవడానికి పోతే నీ సిబిల్ రికార్డు బాగలేదని వానికి లోన్ ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు రైతులను మీరు ఏ విధంగా మీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురి చేసినారో ఒక్కసారి గుర్తుంచుకోవాలని చెప్తా ఉన్నాను. ఎందుకనంటే 10 కిలోల ప్రకారంగా తరుగు తీసినారు. వాళ్ళు కష్టపడి 6 గాలం పండిస్తే 10 కిలోల ప్రకారంగా ఒక 30 క్వింటాలు పండిస్తే ఎన్ని క్వింటాలు నష్టపోయినారో, క్వింటాలకు మీరు ఎంత ఇచ్చినారో మీరు తెలుసుకోవాల్సిన విషయం. మరిగా నీటిపారుదల రంగానికి మేము నిన్న వెళ్తే ముఖ్యమంత్రి గారు అవమానకరమైన రీతిలో, నేను ఉచ్చరించలేని రీతిలో మేటిగడ్డ గురించి పోయినాం. పోతే తప్పేం లేదు కదా అధ్యక్ష. ఎమ్మెల్యేలు వాళ్ళందరికీ ఒక అవగాహన రావాలి, ప్రజలకు తెలియాలి, తీసుకువెళ్ళాలని ఒక సదుద్దేశంతో మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకెళ్ళినారు. తీసుకెళ్తే ఆయన అన్న మాట ఏంటి అధ్యక్ష? పీకనీక. ఇదేం భాష అధ్యక్ష? మీరు మమ్మల్ని అంటున్నారు కానీ మీరు నేర్పిన భాష అది, మీకు వచ్చే భాష అది. మరి ఈరోజు వాళ్ళ ఎవరు లేరు, ఇదంతా కూడా గమనించాలని కోరుతున్నా. 2022-23లో నీటిపారుదల రంగానికి ఇంకోటి మేటిగడ్డ బ్యారాజ్ ఎప్పుడు పగుళ్ళు పడ్డది, అది 2010వ నెలలో పడ్డది. 10 నెలల మీరే ఉన్నారు. మరి మీరు ఏం చర్యలు చేపట్టిన దాని గురించి అది మీరే చెప్పాలి ప్రజలకు. 2022-23లో నీటిపారుదల రంగానికి 26,446 కోట్లు కేటాయించినట్లు గొప్పగా చెప్పినప్పటికీ దీనిలో ప్రాజెక్టులపై చేసిన అప్పులు తిరిగి చెల్లించడానికి వడ్డీల చెల్లింపులకే 15,700 కోట్లు ఖర్చయ్యాయి. అధ్యక్ష, అంటే మనం బడ్జెట్లో ఎంత గొప్పగా అవాస్తవాలను చిత్రీకరిస్తున్నామో చెప్తున్నామో, మనం చెప్పే దాంట్లో ఎంత అవాస్తవం ఉన్నదో మీరే ఒకసారి దాన్ని ఆలోచించాలని, పునర్విమర్శ చేసుకోవాలని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. మరి రాజు మేడ, ఒక చాణక్యుడు ఒక సూక్తిని చెప్పినాడు. రాజు మేడలో ఉంటే ప్రజలు గుడిసెల్లో ఉంటారు,
ఒకవేళ రాజు గుడిసెలో ఉన్నట్లు తన జీవితాన్ని మార్చుకోగలిగితే ప్రజలు మేడలో నివసించగలుగుతారని చాణక్యుడు చెప్పిన మాటలను గత ప్రభుత్వం గుర్తుపెట్టుకుంటే బాగుండేది. ఈ సంగతిని మర్చిపోయి కేసీఆర్ గారు 100 కోట్ల ఖర్చుతో రాజభవనాన్ని నిర్మించుకొని ఏనాడు సామాన్యులను కలిసేవారు కాదు. గత 10 సంవత్సరాల లోపల ఆయన ఏ సామాన్య ప్రజల దగ్గర కూడా అర్జీలు తీసుకోలేదు. ఇది సత్యం, ఇది చరిత్ర చెప్పినటువంటి సత్యం. అధ్యక్ష, ఒక్కసారి మీరే, ఆయన ఏనాడు సామాన్యులను కలిసేవారు కాదు. పేదవారి కోసం ప్రగతి భవన్ గేట్లు ఏనాడు తెరిచేవారు కాదు. వారు ముఖ్యం చూసేవారు కూడా కాదు. తాను మహారాజునని అహంకారంతో డాక్టర్ గారు పెద్ద ఆయన అక్కడ ఉన్నాడు. డాక్టర్ గారు ఒక్క నిమిషం, సెక్రటరియట్ రాకుండా అధ్యక్ష ఒక్క నిమిషం. డాక్టర్ గారు ఒక్క నిమిషం. మనం ఈ అప్రాపరేషన్ బిల్లు తొందరగా కంప్లీట్ చేస్తే శాసన మండలి లోపల చైర్మన్ గారు సభ్యులు వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ ఉన్న మంత్రులు అక్కడ పోయి జవాబు ఇవ్వాల్సి వస్తుంది. 10 minutes లో కంప్లీట్ చేయండి ప్లీజ్. ఓకే సార్ థ్యాంక్ యూ. అధ్యక్ష, సెక్రటరియట్ కు నేను మొదలు పెట్టే 2 నిమిషాలు అయింది. 2 నిమిషాలు, అంతకన్నా ఎక్కువ తీసుకోలేదన్నా. ఈ సంగతి సెక్రటరియట్ కు రాకుండా పాలన సాగించినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అదొక్క కేసీఆర్ మాత్రమే. మాట తప్పిన మన గద్దర్ అవార్డుల లాగానే మాట తప్పిన వాళ్ళందరికీ కేసీఆర్ అవార్డు ఇస్తే బాగుంటుందేమని నేను ప్రభుత్వానికి మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేవాడే నిజమైన పాలకుడు. అధ్యక్ష, రాజు ఎప్పుడు తనను మెచ్చుకునే వారితోనే కలిసి ఉండడం, పొగిడే వారికే పదవులు ఇవ్వడం మొదలు పెడితే ఆ రాజు తొందరగా పదవిచ్యుతులు అవుతారు. తన రాణివాసం బంధుజనం కోసం లక్షల ధనాన్ని ఖర్చు చేయడమే ప్రజాసేవ అనిపించుకోదు. ప్రజలను ఎంతకాలం పాలించేమన్న దానికంటే ఎంత మంచిగా పాలించామనే ప్రశ్న వేసుకునేవాడే నిజమైన పాలకుడు, సేవకుడు కూడా. కానీ కేసీఆర్ మహారాజునని భావించి తన 100 మాగధులకు మాత్రమే దర్శనమిచ్చేవారు, వారికే పదవులు ఇచ్చేవారు. కనుకనే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులకు ఆయన దర్శనం ఎప్పుడూ దొరకలేదు. గద్దర్, కోదండరాం, అందశ్రీ లాంటి వారికి 10 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఉద్యమం ద్వారా సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ. ఈ రాష్ట్ర సాధనలో అనేక మంది బలిదానాలు చేశారు. పోరాటాల ద్వారా సిద్ధించిన రాష్ట్రంలో పాలన తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా సాగుతున్నదా, పొరపాట్లు ఏమైనా జరుగుతున్నాయా అనేది ఏనాడు కేసీఆర్ సమీక్షించుకున్న పాపాన పోలేదు. ఉద్యమకారులకు అపాయింట్మెంట్ ఇస్తేనే తనలో పాలనలో జరుగుతున్న లోపాలను వారు ఎక్కడ తెత్తి చూపుతారని ఆయన భయం లేదా అధికార గర్వం తలకెక్కి ఉద్యమకారులు అంటే లెక్కలేనితనం ఆయనలో ప్రవేశించడం వల్ల వారిని కలుసుకోవడానికి ఇష్టపడలేదా? అందుకోసమే ఆకాశంలో విహరిస్తున్న ఆయనను ప్రజలు నేలపైకి దింపారు. 24-25 ఫామ్ హౌస్కు పోయే ఖర్చు ఎంత? బడ్జెట్ చెప్పినా కదా, మీ బడ్జెట్ వాస్తవాలని చెప్పినా. మేము చెప్తున్నాం వినండి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కథలు చెప్తలేనే, మీరు చెప్పిన కథలకు మీరు బడ్జెట్లో పెట్టిన వాస్తవాలకు అవాస్తవిక బడ్జెట్కు మీరు 2022-23 ఏం చేస్తున్నారు, 23-24 ఏం చేస్తున్నారు, అవన్నీ చదివి వినిపిస్తున్నా. అవి మీకు కథల్లాగా అనిపిస్తే నేనేం చేయగలుగుతానా? మీరు చెప్పినే పిట్ట కథలు. మీరు 10 సంవత్సరాల అబద్ధాలు చెప్పినారు, అబద్ధాల ప్రభుత్వం చేసినారు. ఎవరికి ఉద్యోగం ఇచ్చినారు? ఎవరి లైఫ్ బాగుపడింది? బ్రతుకులు బాగుపడలే. అందునుంచే ఈ బడ్జెట్లో కానీ ప్రజల విశ్వాసంతో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం 2,75,890 కోట్ల రూపాయలతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ అత్యంత అనుకూలమైన బడ్జెట్. ఈ బడ్జెట్ ప్రజల ఆకాంక్షలను, ఆశలను అద్దం పట్టే విధంగా ఉంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా ఈ బడ్జెట్ ఉన్నది. ఈ బడ్జెట్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు 53,196 కోట్లు కేటాయించింది. ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనని విధి విధానాలు రూపొందిన తర్వాత మరింత మా బట్టన చెప్పినట్టు దీనిలో ప్రతిపక్షాలు ఆలోచించాలని చెప్తా ఉన్నాం. 6 గ్యారంటీలు ఫెయిల్ అవ్వాలని,
దీనికి నిధులు సమకూడదని ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ బలంగా కోరుకుంటుంది. ఇవి 420 హామీలని, ఈ హామీలకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారని, ఈ హామీలు నెరవేర్చలేరని, దీనితో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని, దాన్ని ఉపయోగించుకొని పార్లమెంట్ ఎన్నికల్లో గట్టెక్కాలని బీఆర్ఎస్ భావిస్తుంది. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ ప్రభుత్వం 6 గ్యారెంటీలకు సరిపడా నిధులు కేటాయించడంతో బీఆర్ఎస్ దింపుడు కళ్ళెం ఆశలకు గండిపడింది. గృహజ్యోతి పథకంలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్కు 34.59 లక్షల మందికి ఉచిత విద్యుత్ అమలు చేయడానికి 2418 కోట్లు కేటాయించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కోసం ఒక్కో ఇంటికి 5 లక్షల చొప్పున 119 నియోజకవర్గాల్లో 4,16,500 ఇళ్ల నిర్మాణానికి 7,740 కోట్లు కేటాయించింది. మీరు 3 లక్షల ఇల్లు కట్టుకోవడానికి 3 లక్షలు ఇస్తే మరి అది ఒక్క పైసా కూడా విదల్చలే. సొంత ఇంటి కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూస్తున్న పేదల సొంత ఇంటి కల నెరవేర్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి 300 కోట్లు కేటాయించింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద వైద్యం పొందుతున్న వారికి ఇప్పటి వరకు 5 లక్షల వరకు ఇస్తున్న సహాయాన్ని 10 లక్షలకు పెంచారు. అధ్యక్ష, ఇది ఆనాడు ముఖ్యమంత్రి ఎప్పుడైతే కార్పొరేట్ వైద్యం పేద ప్రజలకు అందుతలేదు, పేద ప్రజలు రోగం వస్తే గుండెపోటు వస్తే చచ్చిపోతూ ఉన్నారన్న గొప్ప ఆలోచనతోని ఆనాడున్నటువంటి ముఖ్యమంత్రి ఈ యొక్క ఆరోగ్యశ్రీని తీసుకొచ్చినారు. ఆ ఆరోగ్యశ్రీకి డబ్బులు ఇవ్వక దాన్ని కూడా నిర్వీర్యం చేసినటువంటి ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం అనేదని నేను తెలియజేస్తా ఉన్నాను. వృద్ధాప్య పెన్షన్ల కోసం గతంలో ఎంతోమంది వాళ్ళు అధికారంలోకి వచ్చినాడు 50 ఏళ్ళు ఉంటే వాళ్ళు అధికారం పోయేసరికి 60 ఏళ్ళకు వచ్చినారు. కానీ వాళ్ళు ఏ పాపాన కూడా ఏనాడు కూడా పెన్షన్లు ఇవ్వలే. వృద్ధాప్య పెన్షన్ల కోసం గతంలో 12,000 కోట్లు వెచ్చించేవారు. ప్రస్తుతం 2016 ఉన్న వృద్ధాప్య పెన్షన్ను 4,000కు, వికలాంగులకు 3,016 ఉన్న పెన్షన్ను 6,000కు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా అభయహస్తం పథకంలో భాగంగా మహిళలకు 2,500 రూపాయల ఆర్థిక సహాయం అమలుకు 4,500 కోట్లు కేటాయించారు. మొత్తంగా పెన్షన్లు ఆర్థిక సహాయానికి 26,500 కోట్లు కేటాయించారు. దీనితో ఈ పథకం అమలుపై నెలకొన్న అనుమానాలు పటాపంచలయ్యాయి. అయ్యా, మీరు వచ్చిన తర్వాత కొత్త పెన్షన్లు రాలే. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో 55 ఏళ్ళు ఉన్నారో మీరు ఎప్పుడు వారి గురించి ఆలోచించలే. కాబట్టి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన పెట్టి కొత్త పెన్షన్లను స్వీకరించే విధంగా దరఖాస్తులను కూడా స్వీకరించిందని మీకు తెలియజేస్తూ ఉన్నాను. సాంఘిక సంక్షేమానికి భారీ కేటాయింపులు. అధ్యక్ష, ఈ బడ్జెట్లో సాంఘిక సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేయడం సంతోషదాయకం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమానికి 45,449 కోట్లు కేటాయించడం హర్షించదగ్గ విషయం. 2023-24 బడ్జెట్ కంటే ఇందులో 12,000 కోట్లు అధికంగా కేటాయించారు. గత ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో చెల్లించక విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిని గమనించి కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు బకాయిలకు 2,600 కోట్లు ఇవ్వటాన్ని విద్యార్థులు అందరూ స్వాగతిస్తూ ఉన్నారు. మరి ఫీజు రీయింబర్స్మెంట్ సరే, మేము ఇంతకాలం వెయిట్ చేసినాము. మొట్టమొదటిసారిగా మీరు నాకు అవకాశం ఇచ్చారు. మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కొత్తగా వచ్చినోడిని, మరి చాలా రోజులుగా అవకాశం వస్తుందని వేచి చూస్తున్నాను. మీరు కట్ చేయి అంటే మరి పెట్టేస్తా సార్. మీకు ఒకవేళ ఇబ్బంది ఉంటే వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు మాట్లాడారు. ఎందుకనంటే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని మనం స్టార్ట్ చేసాం. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ట్ చేసింది. పేద ప్రజల కోసం, చదువుకోనోళ్ళ కోసం, చదువు లేనోళ్ళ కోసం వాళ్ళందరూ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఉపయోగించుకొని చదివి ఈరోజు ఎంతోమంది విదేశాలకు వెళ్ళి అక్కడ వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగైంది, వాళ్ళ కుటుంబం బాగుపడ్డది, వాళ్ళు ఆర్థికంగా ఎదిగినారని మీకు తెలియజేస్తున్నా. అధ్యక్ష, అంటే పేద ప్రజలు పేద ప్రజలుగానే ఉండాలి. పేద ప్రజలు చదువుకోకూడదు. పేద ప్రజలు గొర్రెలు బర్రెలు గాచుకోవాలని గొర్రెలను బర్రెలను ఇచ్చినటువంటి ప్రభుత్వం వాళ్ళది. పేద ప్రజలను ఎప్పుడు ప్రోత్సహించలే అధ్యక్ష. ఏ విషయంలో కూడా ఆ ప్రభుత్వం ప్రోత్సహించలే. పేదల కోసం ఏనాడు కూడా పేదలుగా ఉండాలని చూసింది. కానీ ఈ పథకం పేదలకు ఇస్తున్నాం. కానీ ఆనాడు ఇందిరమ్మ 1975 లోపల అసైన్ ల్యాండ్స్ ఇచ్చింది. ఆ అసైన్ ల్యాండ్లను కూడా పేదల దగ్గర, అధ్యక్ష, పేదల దగ్గర ఉండొద్దని
ఆ అసైన్ ల్యాండ్లను కూడా లాక్కున్నది. నా నియోజకవర్గం లోపల ఇల్లంతకుంట మండలం అనే గ్రామం లోపల 150 ఎకరాల భూమిని ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కున్నదని మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి దాన్ని ఇవ్వాలంటే ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఎక్కడైతే మరి దాన్ని కార్పొరేట్ సంస్థలకు అమ్ముకునే విధంగా తయారు చేస్తూ ఉన్నారు. పేదల కోసం ఆలోచించినటువంటి ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇందిరమ్మ ఇల్లు 2004లో 6లో తీసుకొని కట్టుకుంటే ఈరోజు నా నియోజకవర్గంలో ఒక గ్రామం లోపల బిడ్డ పెళ్లి చేద్దామంటే బిడ్డ పెళ్లికి లేకపోతే అమ్ముకుంటే ఆ రోజు 1,20,000 తీసుకొని కట్టుకుంటే ఈరోజు 25 లక్షల రూపాయలు వచ్చింది. అధ్యక్ష, మీరు పెట్టినటువంటి కార్లు, జీపులు 10 లక్షల రూపాయలు, అవేమన్నా డిప్రిషియేషన్ ఉన్నాయా, అప్రిషియేషన్ ఉన్నాయా, దాంతో బ్రతుకు బాగుపడ్డదా, మరి ఎంతమంది బాగుపడ్డారని ఎప్పుడు కూడా వాళ్ళు రివ్యూ చేసిన పాపాన పోలే. కాబట్టి బీదల కోసం, పేదల కోసం ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని తెలియజేస్తా ఉన్నా. మా ముఖ్యమంత్రి గారు చాలా దయార్ద్ర హృదయులు, చాలా గొప్పవాళ్ళు, పేదల కోసం అనునిత్యం ఆలోచించే వాళ్ళు, దళితుల కోసం ఎప్పుడు కూడా ఆలోచించే వాళ్ళు ఆలోచించి ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమానికి భారీగా బడ్జెట్ కేటాయించినందుకు నేను వారిని అభినందిస్తా ఉన్నాను. ఎస్సీ గురుకులాలకు 2,796 కోట్లు కేటాయించారు. దీనితో అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకులాలకు 250 గురుకుల భవనాలు సొంతంగా నిర్మించుకునే అవకాశం వచ్చింది. అదేవిధంగా అంటే స్కూల్ అంటే వీళ్ళ హాయంలో ధ్వంసమైపోయినాయి. వీళ్ళు ఏమనుకున్నారంటే మేము రెసిడెన్షియల్ పాఠశాలలు పెడుతున్నాం మేము, కానీ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే నిరుపేదలు, వాళ్ళకు టీచర్లు లేవు, భవనాలు లేవు. చాలా గ్రామాల లోపల టీచర్లు, ఒక స్కూల్ టీచర్ ఉంటే అన్నీ చెప్పాల్సి వచ్చింది. కాబట్టి అంటే అది పేద ప్రజలకు ఉపయోగపడే విషయం కాబట్టి పేద ప్రజలు చదువుకూడదని ఆ స్కూళ్ళను కూడా మూసేస్తున్నారు. అధ్యక్ష, ఇది వాళ్ళు చేసినటువంటి విధ్వంసం. ఇంత అంత కాదు, ఈ నిరంకుశత్వానికి ప్రజలు దింపినారని తెలియజేస్తా ఉన్నాను. మరి వాళ్ళు ఇచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు 3,000 కోట్లు బడ్జెట్లో ప్రవేశపెట్టడం, మనము పసుపు కుంకుమ కింద 3,000 కోట్లు బడ్జెట్లో ప్రవేశపెట్టే చాలా సంతోషదాయకం. గతంలో ఆడపిల్లల పెళ్లిలో 5 సంవత్సరాలు గడిచినా ఈ పథకం డబ్బులు వారి చేతికి అందని పరిస్థితి. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి సైతం 28,024 కోట్లు కేటాయించారు. ఇది గత బడ్జెట్ కంటే 1,039 కోట్ల అధికం. కాబట్టి అధ్యక్ష, విద్యాశాఖకు, వైద్య శాఖకు వాళ్ళు ఏమాత్రం బడ్జెట్ కేటాయించకుండా ఈసారి మన ప్రభుత్వం చాలా భారీగా కేటాయించింది. మరి మూసీ ప్రాజెక్టు ప్రక్షాళన కోసం 1,000 కోట్లు కేటాయించారు. పరిశ్రమల శాఖకు 2,543 కోట్లు కేటాయించారు. మహిళలకు మన ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీ ఇచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అవన్నీ గత ప్రభుత్వంలో ఏది రాలేదు. మళ్ళీ మహిళలకు వడ్డీ లేని రుణాలకు 2,500 కోట్లు ఇచ్చారు. ఇది చాలా సంతోషదాయకమని తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, ఈ బడ్జెట్ పూర్తిగా ప్రజలకు మేలు చేసే విధంగా ఉన్నదని నేను భావిస్తున్నాను. ఆకాశంలో విహరించకుండా వాస్తవిక అంచనాలకు తగినట్లుగా ఈ బడ్జెట్ను ప్రభుత్వం రూపొందించింది. ఈ బడ్జెట్ను రాష్ట్ర ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలకు అనుగుణంగా ఈ బడ్జెట్ ఉన్నదని ప్రజల్లో చర్చ జరుగుతున్నది. కనుక ప్రజానుకూలమైన ఈ బడ్జెట్ను నేను పూర్తిగా మద్దతు తెలుపుతున్నాను. అవకాశం ఇచ్చిన పెద్దలకు, అధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వారి